హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఆఫ్టర్ వెరీ 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 లాంగ్, ఐ థింక్ 1 year తర్వాత వ్లాగ్ చేస్తున్నా. సో మిడిల్లో కన్సీవ్ అవ్వడం, డెలివరీ అవ్వడం అంతా అయింది. సో రికవరీ కూడా అయిపోయింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో ఆఫ్టర్ డెలివరీ. ఈరోజు ఎందుకు స్పెషల్గా తీస్తున్నానంటే, ఈరోజు యాక్చువల్గా మా పాపని దియాని తీసుకొని ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాం. సో ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు కూడా చూపిద్దామని షూట్ చేస్తున్నాను. అండ్ సో ఎస్, మమ్మీ డాడీ వచ్చారు ఈరోజు ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్గా నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అలా సడన్గా రావడం వల్ల అయితే నేను సర్ప్రైజ్ అయ్యాను. సో హనీకైతే ఛాన్స్ దొరికిందిలే అనేసి నన్ను ఆడుకున్నాడు. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మనం అలా డోగ్ ఇవ్వాలి, లైక్ నమస్కారం చేస్తున్నట్టు. సో వాళ్ళ అమ్మమ్మ తాత వచ్చారనేసి దియా అయితే సో హ్యాపీ. దియా వాళ్ళతో ఆడుకుంటా ఉన్నింది. నేనైతే వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా డే మొత్తం కొంచెం హెక్టిక్గా ఉన్నా, బట్ వాళ్ళు రాగానే నేను కొంచెం బూస్ట్ అయ్యారనమాట. సో వాళ్ళ కోసం కాఫీ చేశాను అండ్ బాగా కూర్చొని ఆడుకున్న తర్వాత అయితే కాసేపు ఈవినింగ్ అలా మా టెర్రస్ పైన పిల్లలు ఉంటారు, వాళ్ళతో కాసేపు త్రో బాల్ ఆడుకున్నాము. కావాలని పనిచేసినారు. యాక్చువల్లీ తిరుపతిలో క్లైమేట్ ఒక 3 days నుంచి చాలా బాగుంది, కూల్గా. సో మేము చాలాసేపు ఆడుకున్నాం. త్రోబాల్ తర్వాత షటిల్ ఆడాం, బట్ స్పేస్ తక్కువ ఉండడం వల్ల షటిల్ ఆడుతుండగా చాలా పక్క పడిపోతూ ఉన్నింది. బట్ వీ ఎంజాయ్డ్ లాట్ టుడే. సో గేమ్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ హియర్ రెడీ, గెటింగ్ రెడీ ఫర్ మూవీ. సో నేను నా బర్త్డే అయితే మూవీకి రెడీ అయిపోయాను కదా. పోదాం ఆ మూవీకి, లెట్స్ గో. సో ఇక్కడైతే మూవీ స్టార్ట్ అయిపోయింది, హీరో ఎంట్రీ వచ్చేసింది. సి మా దియా ఏం చేస్తుందో మూవీలో. తనకి కూల్గా ఈ కూల్ డ్రింక్ చేయికి తగలడం వల్ల దాన్నే పెట్టుకుంటుంది, అస్సలు దాన్ని వదలలేదు మూవీ మొత్తంలో. సో కాసేపు ఆ కూల్ డ్రింక్తో ఆడుకున్న తర్వాత అయితే మేము తాగేసాము ఆ కూల్ డ్రింక్. అది తాగేసిన తర్వాత మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకునింది, అది కూడా కూల్గా ఉందని. అస్సలు ఇవ్వలేదు నా దగ్గర అది కూడా. దియా ఇలా ఏడవడం చూసైతే నాకు టెన్షన్ అయిపోయింది. ఐ థింక్ మూవీ చూడనిదేమో, పక్కన డిస్టర్బెన్స్ అవుతున్నారు అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయిపోయేసరికి అయితే దియా నిద్రపోయింది, బ్రేక్ వచ్చేసరికి నిద్రపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ హాఫ్ అయితే నేను హ్యాపీగా చూశాను మూవీ, ఏం ఇబ్బంది పెట్టలేదు దియా. సో ఓవరాల్గా మూవీ రివ్యూకి వస్తే జూనియర్ మూవీకి మేము వెళ్ళింది. నాకు మూవీ ఎండింగ్ అంతగా నచ్చలేదు, కానీ బట్ దీంట్లో డాటర్ అండ్ ఫాదర్ ఎఫెక్షన్ చాలా బాగుంది. ఎస్, మేము వచ్చేసరికి 12:55 అయిపోయింది. సో లేట్, రేపు మార్నింగ్ ఎలా లేస్తాడంటే చాలా పని ఉంది. గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్.